క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేము. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణాశయ, కాలేయ క్యాన్సర్ల వంటి 100 రకాలకు పైగా క్యాన్సర్లు ఉన్నాయి. అయితే గడిచిన 30 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వయసు గల వారిలో క్యాన్సర్ కేసులు ఏకంగా 79% పెరిగాయంటే ఈ వ్యాధి ప్రభావం ఎలా మేర వ్యాపిస్తుందో తెలుస్తుంది. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా నియంత్రణ వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి. ఇలా వ్యాపించే క్యాన్సర్ని మెటాస్టాటిక్ క్యాన్సర్ అని అంటారు. అయితే క్యాన్సర్ బారిన పడిన చాలా మందిలో నిరక్షరాస్యత మరియు క్యాన్సర్పై సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలను గురించి వివరిస్తారు. కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువలన కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణ సమూహాలను తంతి అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. ధన్యవాదాలు. నా స్నేహితురాలు ప్రసన్న కుమారి క్యాన్సర్ రావడానికి గల కారణాలు వివరిస్తుంది. నా పేరు ప్రసన్న కుమారి. ఇప్పుడు నేను మీకు క్యాన్సర్ రావడానికి గల కారణాలు వివరిస్తాను. మొదటిగా పర్యావరణ కాలుష్యం, పొగాకు వాడకం మరియు మద్యం సేవించడం. పర్యావరణ కాలుష్యం, పొగాకు వాడడం ద్వారా మనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వారసత్వం కూడా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ మరియు అధిక బరువు, ఈ రెండింటి ద్వారా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ ఉదాహరణలు ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడం ద్వారా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వ్యాయామం సరిగ్గా చేయకపోవడం ద్వారా కూడా మనకు క్యాన్సర్ వస్తుంది. రేడియేషన్ అనగా ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్, వీటి వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. తరచుగా మనం ఎక్స్రే, ఎంఆర్ఐ మెదడు మరియు వెనుకామ క్యాన్సర్లు ఉంటాయి. అందులో మొదటిది కార్సినోమా. కార్సినోమా అత్యంత సాధారణమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్ చర్మం లేక శరీరంలోని అవయవాల కమ్యూనిటీ కణజాలంలో కారణమవుతుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఇది మొదటిది. రెండవది సార్కోమా. పనియోజక మరియు ఆధార ఖనిజాలలో ప్రారంభమయ్యే క్యాన్సర్ను సార్కోమా అంటారు. సార్కోమా క్యాన్సర్లో లియోమియోసార్కోమా, ప్రాణాంతక ఫైబ్రస్ హిస్టియోసైటోమా, లిపోసార్కోమా మరియు డెర్మటోఫైబ్రోసార్కోమా, ప్రోటోవెరాన్స్ అనే ఉపరకాలు ఉన్నాయి. ఇది రెండోది. ల్యూకేమియా. ఇది తెల్ల రక్త కణాలలో ఏర్పడే క్యాన్సర్. ఇది ఎముక మధ్యలో రక్త కణాలను తయారు చేసే ఖనిజాలలో వాటిలో వ్యవస్థలో ఉత్పన్నమయ్యే క్యాన్సర్. ఇప్పుడు నా తోటి స్నేహితురాలు దివ్య మీకు మరిన్ని ఇతర క్యాన్సర్ రకాలను వివరిస్తుంది. నా పేరు దివ్య. నేను మరి ఇతర క్యాన్సర్ల రకాల గురించి చెప్పబోతున్నాను. మొదటిది ఎముక క్యాన్సర్. ఎముక క్యాన్సర్ అంటే ఎముకల్లో అసాధారణంగా కణజాలాలు పెరుగుతుంది. ఎముక క్యాన్సర్ ఎముకలను బలహీనంగా మరియు ఎముక సంబంధిత వ్యాధులను కూడా వస్తున్నాయి. వాపు, బరువు తగ్గడం, అలసట, జ్వరం లాంటి లక్షణాలు వస్తాయి. మరొకటి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాస్ అనేది కడుపు వెంటాలో ఉండే ఒక గ్రంథి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ఆ ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్. అది రావడం వలన కడుపు నొప్పి, బరువు తగ్గడం, చర్మం పసుపు రంగులోకి మారడం లాంటివి అవుతాయి. మరొకటి చర్మ క్యాన్సర్. చర్మ క్యాన్సర్ అంటే చర్మంలో అసాధారణంగా కణాలు పెరగడం. చర్మ క్యాన్సర్ అనేది ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. దురద, వాపు, మచ్చలు, గడ్డలు లాంటివి చర్మ క్యాన్సర్లో కనిపిస్తాయి. మరొకటి లివర్ క్యాన్సర్. లివర్ క్యాన్సర్ని కాలేయ క్యాన్సర్ అని కూడా అంటారు. లివర్ క్యాన్సర్ రావడం వలన కుడివైపు నొప్పి మరియు అలసట లాంటివి వస్తాయి. మరొకటి మూత్రపిండాల క్యాన్సర్. మూత్రపిండాల క్యాన్సర్ రావడం వలన మూత్రంలో రక్తం, పొత్తి కడుపులో నొప్పి, వెన్ను నొప్పి లాంటివి వస్తాయి.
వారి తోటి స్నేహితులు వివరిస్తారు. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు అపూర్వ. ఇప్పుడు నేను మీకు లంగ్ క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాను. క్యాన్సర్ అనేది శరీరంలోని కణాల యొక్క అనియంత్రిత పద్ధతిలో పెరిగే ఒక స్థితి. ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో ఈ అసాధారణ పెరుగుదల ఊపిరితిత్తులలోనే సంభవిస్తుంది లేదా శరీరం యొక్క మరొక భాగం నుండి ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతుంది. కారణాలు: పొగ తాగటం ఊపిరితిత్తుల క్యాన్సర్కు ముఖ్య కారణం. పొగ తాగకపోయినా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లయితే అది వారి వారసత్వంగా వస్తుంది. వాతావరణ కాలుష్యం అవ్వడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రమాద కారణాలు: ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ధూమపానాన్ని మానేయడం లేదా తగ్గించడం చేయాలి. పొగ తాగే వాళ్ళే కాకుండా దాన్ని పీల్చే వారికి కూడా ఇది వస్తుంది. వారిని సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అని అంటారు. వీటి లక్షణాలు: ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క లక్షణాలు ఛాతీలోనూ అలాగే మిగిలిన శరీరంలోనూ చూడవచ్చు. దగ్గినప్పుడు రక్తం పడటం, శ్వాస వాహికల్లో వాపు, ఛాతీ నొప్పి, శ్వాసలో శబ్దాలు రావటం, శ్వాస ఆడకపోవడం, భుజం నొప్పి, దగ్గినప్పుడు తెలియని ముఖం మరియు మెడ మీద వాపు, ఎముక మరియు కీళ్ళ నొప్పి, అలసట. ఇప్పుడు నా తోటి స్నేహితులు మిగతా క్యాన్సర్ల గురించి వివరిస్తారు. నా పేరు రాస. ఇప్పుడు నేను సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పబోతున్నాను. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా ఇది గర్భాశయంలోని కణాలకు వచ్చే ఒక రకమైన క్యాన్సర్. ఇది శరీరంలోని ఇతర భాగాలపై దాడి చేయగల లేదా వ్యాప్తి చెందగల కణాలు అసాధారణ పెరుగుదలకు కారణంగా ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్, ధూమపానం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు: యోని రక్తస్రావం, తొంటి నొప్పి, తెల్లబడ్డ కావడంతో పాటు దుర్వాసన రావడం జరుగుతుంది. గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం మరియు హెచ్పివి ఇంజెక్షన్ నుంచి రక్షించే వ్యాక్సిన్ని తీసుకోవడం. గర్భాశయ క్యాన్సర్ తెలుసుకోవాల్సిన ఆరోగ్యకరమైన నివారణ చర్యలు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో టీకా, స్క్రీనింగ్ మరియు సురక్షితమైన సెక్స్, ధూమపానం, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సాధారణ గర్భాశయ క్యాన్సర్ను నివారిస్తుంది. పాక్ పరీక్ష మరియు హెచ్పివి పరీక్ష సాధారణలను గుర్తిస్తుంది. ఇప్పుడు నా స్నేహితురాలు వైష్ణవి రొమ్ము క్యాన్సర్ గురించి వివరిస్తుంది. నా పేరు వైష్ణవి. ఇప్పుడు నేను రొమ్ము క్యాన్సర్ గురించి వివరిస్తాను. రొమ్ము క్యాన్సర్ అనేది 15 నుండి 39 సంవత్సరాల వయసు గల మహిళల్లో అత్యంత సాధారణంగా సంభవించే క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ని నివారించలేదు, కానీ రొమ్ము క్యాన్సర్ మరణాలను నివారించడానికి ఉత్తమ మార్గం దానిని ముందుగానే గుర్తించడం మరియు సరైన చికిత్స చేయడం. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలం నుండి అభివృద్ధి చెందే క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ యొక్క నిర్వచనం: రొమ్ము క్యాన్సర్ అనేది ఒక వ్యాధి. దీనిలో రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇది స్త్రీ మరియు పురుష జనాభాలో 1 లేదా 2 రొమ్ములతో సంభవించవచ్చు. రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు: రొమ్ముపై మడత పడడం, రొమ్ము రంగు మారడం, రొమ్ముపై గడ్డలు ఏర్పడడం, రొమ్ము చర్మం ఎర్రబడడం, నిపుల్స్ నుండి తెలుపు లేదా పసుపు రంగులో ఏదైనా ద్రవం బయటకు రావడం, రొమ్ము వాపు రావడం, రొమ్ముపై గుంటలు పడడం వంటి లక్షణాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రమాద కారకాలు: వయస్సు, ఊబకాయం లేదా అధిక బరువు, అధిక కొవ్వు, పొగాకు, మద్యం సేవించడం, జీవనశైలి. రొమ్ము క్యాన్సర్ యొక్క నివారణ: మహిళలు ఎవరికి వారే తమ రొమ్ములను స్వయంగా పరీక్షించడం అనేది రొమ్ము క్యాన్సర్ను తొలి దశలో వెంటనే గుర్తించడానికి చక్కని మార్గం. ఋతుచక్రం తర్వాత ఈ పరీక్ష జరపడం ఉత్తమం. అందులో తనకు తాను రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. అది ఎలా అంటే, అద్దం ముందు నిలబడి 2 రొమ్ముల యొక్క పరిమాణం చూసుకోవడం, అద్దం ముందు నిలబడి నడుంపై చేతులు పెట్టి 2 రొమ్ముల యొక్క పరిమాణం సమానంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మరి ఒక విధానం, వెళ్ళకిలా పడుకున్నప్పుడు రొమ్ముని లోపలి నుండి
నొప్పులు, రంధ్రాలు, లోపలి గుగ్గలు, గొంతు మొదలైన వాటిలో ఎక్కువగా రావచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషులకి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏ వయసుకైనా నోటి క్యాన్సర్ అభివృద్ధి చెందవచ్చు. సాధారణంగా నోటి క్యాన్సర్ అనేది పుండ్లతో మొదలవుతుంది. అయితే ఈ పుండ్లను పెద్దగా పట్టించుకోకుండా అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు అనేది బయటపడుతుంది. మన దేశంలో 85 నుంచి 90% వరకు నోటి క్యాన్సర్ పొగాకు మరియు మద్యం సేవించడం వల్ల వస్తుంది. లక్షణాలు: నోటిలో పుండ్లు రావడం, నోరు సరిగ్గా తెరుచుకోకపోవడం, పండ్లు వదలవడం, నోరు దుర్వాసన రావడం, నోటి నుంచి రక్తం రావడం, నోటిలో లాలాజలం ఊరడం, గొంతులో మంట మరియు నొప్పి. లక్షణాలు: వంశపరంగా రావడం, పొగాకు తాగడం, మద్యం సేవించడం, కొన్ని రకాల జబ్బులు, పళ్ళల్లో గాయాలవ్వడం, నోటి శుభ్రత లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఇప్పుడు నా తోటి స్నేహితురాలు లక్ష్మీ ప్రసన్న మీకు వేరే క్యాన్సర్ గురించి. నా పేరు వై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒక రకమైన క్యాన్సర్. ఇది ప్రోస్టేట్ గ్రంథిలోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ప్రోస్టేట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక గ్రంథి. ఇది వీర్యం కోసం ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. కారణాలు: వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోస్టేట్ క్యాన్సర్కు ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది జన్యువాంతులు లేదా వంశపారంపర్యంగా వస్తుంది. లక్షణాలు: తరచుగా మూత్ర విసర్జన జరగడం, బలహీనమైన ప్రవాహం, మూత్రం లేదా వీర్యంలో రక్తం, వెనుక తుంటి లేదా పొత్తి కడుపులో నొప్పి. వ్యాధి నిర్ధారణ: ప్రోస్టేట్ క్యాన్సర్ను నిర్ధారించడానికి మరియు దాని క్రియను నిర్ధారించడానికి డాక్టర్ బయాప్సీని నిర్వహించవచ్చు. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను నిర్ధారించవచ్చు. చికిత్స ఎంపికల మరియు రోగ నిరూపణ క్యాన్సర్ దశ మరియు రోగ యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రమాద కారకాలు: వయస్సు, ఆహారం. వయస్సు: 60 నుండి 70 సంవత్సరాల వయసు గల పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నా తోటి స్నేహితురాలైన ప్రసన్న క్యాన్సర్ యొక్క లక్షణాలను వివరిస్తుంది. నా పేరు ప్రసన్న. నేను ఇప్పుడు క్యాన్సర్ యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాను. అజీర్ణం ముఖ్యంగా జీర్ణాశయాన్ని క్యాన్సర్ ద్వారా వస్తుంది. అది ముఖ్యమైన ప్రధానమైన ఒక లక్షణం. దీర్ఘకాలిక దగ్గు మరియు ఛాతీలో నొప్పి, ఇది ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్లో ముఖ్యమైన ఒక లక్షణం. కందులు మరియు పుట్టుమచ్చలు ఏర్పడడం, ఇది ముఖ్యంగా చర్మ క్యాన్సర్ యొక్క ఒక లక్షణం. మూత్రంలో రక్తం, ఇది ఎక్కువగా మూత్రపిండాల క్యాన్సర్ ద్వారా వస్తుంది. ఇది ప్రధానమైన ఒక ముఖ్య లక్షణం. మింగడంలో ఇబ్బంది, ఇది ముఖ్యంగా గొంతు క్యాన్సర్ యొక్క ప్రధానమైన లక్షణం. నోటిలో తెల్లని ఎర్రని బొబ్బలు ఉంటాయి, అది ముఖ్యంగా నోటి క్యాన్సర్ యొక్క లక్షణాన్ని మీరు భావించవలసి ఉంటుంది. ఇప్పుడు నాతోటి స్నేహితురాలు మీకు నిర్ధారణ పరీక్షల గురించి తెలియజేస్తుంది. నా పేరు జాస్మిన్. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం డయాగ్నోస్టిక్ మూల్యాంకనం. క్యాన్సర్ కోసం డయాగ్నోస్టిక్ మూల్యాంకనం అనేది రోగికి క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు మరియు విధానాలు శ్రేణిని కలిగి ఉంటుంది. ఆ పరీక్షలు ఏంటంటే వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు. అందులో ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్, అల్ట్రాసౌండ్, అలాగే ప్రయోగశాల పరీక్షలు, బయాప్సీ. వైద్య చరిత్ర మరియు శారీరక చరిత్ర. మీ గత వైద్య చరిత్ర, కుటుంబ చరిత్ర మరియు మీరు అనుభవించే ఏమైనా లక్షణాల గురించి అడుగుతారు. ప్రమాదాన్ని పెంచే కొన్ని అంశాల గురించి కూడా అడుగుతారు. అవి ఏమిటి అంటే మీ వయస్సు, లింగము, జాతి, కుటుంబ చరిత్ర మరియు ఇమేజింగ్ పరీక్షలు. క్యాన్సర్ నిర్ధారణలో ఇమేజింగ్ పరీక్షలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. ఎంఆర్ఐ స్కాన్ పరీక్ష చేసుకోవడానికి
అల్ట్రాసౌండ్ అనేది సురక్షితమైనది మరియు నొప్పి లేకుండా జరిగే పరీక్ష. ఇది శరీరంలోని మృదు కణజాల చిత్రాలను పొందడానికి ధ్వని తరంగాలను ఉపయోగిస్తారు. ప్రయోగశాల పరీక్షలు: రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు, కణజాల పరీక్షలు. రక్త పరీక్ష: కణంలో ఏమైనా క్యాన్సర్ కణితి గుర్తుల వంటి ఉంటే అవి ఈ పరీక్షలో చేస్తారు. మూత్ర పరీక్షలు: ఈ క్యాన్సర్ కణాల కోసం గుర్తించడానికి ఈ పరీక్షలు చేస్తారు. కణజాల పరీక్షలు: ఈ పరీక్ష చేసుకోవడం ద్వారా మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది. అలాగే ఈ పరీక్ష బయోప్సీ పరీక్ష చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బయోప్సీ పరీక్ష అనేది క్యాన్సర్ నిర్ధారణకు ముఖ్యమైన పరీక్ష. దీనిలో అనుమానాస్పద కణజాల నుండి నమూనాను తీసుకుంటారు. తీసుకున్న నమూనాను ప్రయోగశాలకు పరీక్షించి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా తోటి స్నేహితురాలు క్యాన్సర్ చికిత్స. నేను ఈరోజు చెప్పబోయేది క్యాన్సర్ చికిత్సలు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్కి అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే సర్జరీ సక్సెస్ రేట్ అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది. అంతేకాదు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మరియు జీవశైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇప్పుడు నాతోటి స్నేహితులకు కీర్తన క్యాన్సర్ చికిత్సల వివరాలు తెలియజేస్తుంది. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో జోక్యం అనేది క్యాన్సర్ చికిత్సలో విజయవంతమైన అవకాశాలను పెంచుతుంది. క్యాన్సర్ నిపుణులచే రెగ్యులర్ చెకప్లు, ప్రమాద కారకాలపై అవగాహన కలిగి ఉండటం మరియు ఏదైనా అసాధారణ లక్షణాలపై తక్షణ సాయం కోరడం అనేది చికిత్స ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కలిసడం జరుగుతుంది. కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలను చూపడం ఇంట్రావినస్ అంటే నరాల ద్వారా జరుగుతుంది. రేడియేషన్ చంపడానికి అధిక శక్తి కిరణాలను ఉపయోగిస్తుంది. కణితి వద్ద రేడియోథెరపీ ఉపయోగించి నిర్వహించబడుతుంది. అనేక రకాల క్యాన్సర్లకు రేడియేషన్ థెరపీ ప్రభావితంగా పనిచేస్తుంది. హార్మోన్ థెరపీ అనేది క్యాన్సర్ పెరుగుదలను ఆపడానికి హార్మోన్లను ఉపయోగించి చికిత్స చేయడం జరుగుతుంది. ఇది వంటి హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంది. టార్గెటెడ్ థెరపీ అనేది క్యాన్సర్ ఆనవాళ్లను పూర్తిగా తుడిచి పెట్టేయడానికి టార్గెట్ థెరపీని అమల్లోకి తెచ్చారు. చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణాలను ఇబ్బంది కలగకుండా ఈ థెరపీని చేస్తారు. క్యాన్సర్ పూర్తిగా నివారించడానికి టార్గెటెడ్ థెరపీ ఎంతో దోహదపడుతుంది. లక్ష్యాన్ని అనుగుణంగా మందుల వాడకం. లక్ష్యాన్ని ఎంపిక చేసి మందులను వినియోగించడంలో ఇతర ఖనిజాలపై ప్రభావం ఉండదు. ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునోథెరపీ అనేది క్యాన్సర్ కణాలతో పోరాటాన్ని ప్రేరేపిస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసే రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ప్రధాన పాత్ర. ఎముక మజ్జ మార్పిడి. స్టెమ్ సెల్ మార్పిడి అనేది ఒక సంక్షిప్తమైన వైద్య ప్రక్రియ. ఇందులో ఎముక మజ్జను ఆరోగ్యకరమైన మూల కణాలతో భర్తీ చేస్తారు. ఈ మూల కణాలు దాకా జరుగుతుంది. శస్త్రచికిత్స అనేది క్యాన్సర్ కణితులను. నేను చెప్పబోయే అంశం క్యాన్సర్ నివారణ. క్యాన్సర్ నివారణ అనేది క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గించే చర్యల సమితి. ఈ చర్యలో జీవనశైలి మార్పులు, వ్యాయామం రోజుకు 30 నిమిషాలు, వారానికి 5 రోజులు వేగంగా నడవడం వంటి వారానికి 150 నిమిషాల మితమైన వ్యాయామం లక్ష్యంగా పెట్టుకోండి. ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్ గింజలు మరియు విత్తనాలు అధికంగా ఉండే మానేయండి. మద్యం మరియు కాలుష్యం: బాహ్య మరియు ఇండోర్ వాయు కాలుష్యాన్ని గురికాకుండా ఉండండి. రేడియేషన్: అతి నీలలోహిత రేడియేషన్ వంటి అయోనైజింగ్ రేడియేషన్కు అది మందులు. ఇది వరకు వివరించుకునే అంశాలు వాటి ద్వారా సంప్రదించి సరైన మందులు పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. మరియు హెపటైటిస్ బికి వ్యతిరేకంగా టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ చికిత్స హెచ్ పైలోరి వంటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందాలి. పేరు సుప్రియ. క్యాన్సర్ రోగం కోసం వైద్యుని సంప్రదించి
మనందరికీ తెలుసు. ఇక్కడ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా క్యాన్సర్ ఏ విధంగా వస్తున్నాయి, క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి భోజనం తీసుకోవాలి, ఎన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి అనేది మరి ముఖ్యంగా చాలా ప్రజలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎక్కువ మంది ఎప్పుడు ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో సడన్గా డయాగ్నోస్టిక్ చేయడం, 4th స్టేజ్లో 3వ స్టేజ్లో బాధకి తర్వాత ఇబ్బందులకు గురి కావడం 5 సంవత్సరాల నుండి ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవాలి. దాని ద్వారా క్యాన్సర్కి ఎలాంటి జాగ్రత్త పడాలి అంశాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా నేషనల్ మెడికల్ కమిషన్ వైద్యానికి సంబంధించిన సంస్థ టొబాకో సెసెషన్, పొగ తాగడం, మద్యం సేవించే వారిని డిపార్ట్మెంట్, రెస్పిరేటరీ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఈ నలుగురికి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేయాలి అని వేరే హాస్పిటల్లో ఆ సెంటర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వారంలో ఆ క్యాన్సర్ సెంటర్ పొగ తాగడం సంబంధించిన వ్యాయామం కానీ, మందులు కానీ, నివారణ చర్యలు కానీ తీసుకోవాలని మన నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎంతో, నర్సింగ్ కాలేజ్ డైరెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, అందరూ చాలా చక్కగా వాళ్ళు డ్రాయింగ్స్ తోటి ప్రెజెంట్ చేశారు. Wonderful presentation. You always prove. So congratulations. With this, at least we will understanding towards cancer for the same opportunity కూర్చొని క్యాన్సర్ గురించి విన్నందుకు మన కుటుంబం కోసం, ఎవరి కోసం కాదు, మన కుటుంబం కోసం జాగ్రత్త వహించాలి. క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, స్త్రీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో కాబట్టి ఈ రోజు మన హాస్పిటల్లో ఆ గర్భసంచికి సంబంధించిన డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. ప్యాప్స్మియర్గా టెస్ట్ ఉచితంగా జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు కూడా ఫ్రీగా అవుతున్నాయి ఈ రోజు క్యాన్సర్ సందర్భంగా.